ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. ఇవాళ ఆమెను రౌస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. 10 రోజుల పాటు కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు విచారించారు. కేసులో ఇతర నిందితులతో కవిత జరిపిన వాట్సాప్ చాటింగ్ అంశంపై తొలి రోజు ఆమెను విచారించినట్టు తెలుస్తోంది. ఇటు కేసులో అరెస్ట్ అయిన వారితో సంబంధాలు, వారిని ఎక్కడెక్కడ కలిశారు, వారికి కవితకు మధ్య ఏ విధమైన సంభాషణ జరిగిందనే విషయాలపై ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఈ కేసులో అప్రూవర్ గా మారిన వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందుంచి ఒక్కో ప్రశ్న అడిగినట్లు తెలుస్తోంది. మరోవైపు కవిత నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరే అవకాశం ఉన్నట్లు అధికారుల నుంచి తెలుస్తోంది. మరోవైపు కవిత అరెస్టు అక్రమమంటూ ఆమె తరపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ 2 వాదనలను రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ వినే అవకాశం ఉంది. దీంతో కోర్టు ఏం చెబుతుందోననే ఉత్కంఠ నెలకొంది. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఏంటి డీటెయిల్స్? అపర్ణ, ఈ రోజుతోటి కవిత 10 రోజుల ఈడీ కస్టడీ ముగియబోతుంది. ఈరోజు 11 గంటలకి రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రవేశపెడతారు. తర్వాత ఈ 10 రోజుల్లో అంటే మొన్న సెకండ్ టైం ఈడీ కస్టడీ కోరిన తర్వాత ఈ 3 రోజుల పాటు విచారించినటువంటి అంశాలను కూడా కోర్టు ముందు ఉంచుతారు. దాంతోపాటు కస్టడీ కూడా పెంచాలి. కస్టడీ మరొకసారి పొడిగింపు కోరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరొక 3 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి నిందితుడు అరవింద్ కేజ్రీవాల్ పాత్ర పైన ఎక్కువగా ఆరోపణలు ఉన్నాయి. ఆయనే కింగ్ పిన్గా ఉన్నారు ఈ వ్యవహారంలో. ఆయనతోటి కవిత జరిపినటువంటి సంభాషణలు కావచ్చు, లేకపోతే సౌత్ లాబింగ్కు సంబంధించి కవిత, అలాగే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు మాత్రమే కీలకంగా ఈ ఎంటైర్ వ్యవహారంలో నడిపిందంతా కూడా వీరిద్దరే అనేటువంటి ఆరోపణలు ఈడీ చేస్తుంది. మొత్తంగా సౌత్ లాబీ నుంచి కిక్ బ్యాక్స్ తీసుకుంది అరవింద్ కేజ్రీవాల్. ఆ కిక్ బ్యాక్స్ రావడానికి ప్రధానంగా మీటింగ్స్ కావచ్చు, లేకపోతే సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించినటువంటి వారితోటి మాట్లాడిందంతా కూడా కవితే అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పటివరకు అప్లోడ్స్గా మారినటువంటి మాగుంట రాఘవ కావచ్చు, లేకపోతే ఆయన తండ్రి మాగుంట శ్రీనివాస్, ఆయనతో పాటు శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, వీరందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా ఈ ఇద్దరికి ఎగనెస్ట్గా ఉన్నాయి. ఈ ఇద్దరు పాత్రతోటే, ఈ ఇద్దరి సూచనల మేరకే తామంతా కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి వ్యవహారంలో తాము ముడుపులు అనేది చేతులు మార్చామనేటువంటి అంశాన్ని కూడా వారు చెప్పడం, అలాగే కవితకి ఫేస్గా తాను వ్యవహరించినట్టుగా ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిల్లన్ ఆయన ఈడీకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆయన ఒప్పుకున్నట్టుగా కూడా ఈడీ ఆరోపణలు చేసింది. ఇక సెకండ్ టైము ఈడీ కస్టడీ కోరేటువంటి సమయంలో పలు కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చారు ఈడీ. విచారణకు సంబంధించి 7 రోజుల పాటు విచారణలో అసలు కవిత సహకరించలేదు, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలను ఆమె చెప్పడం లేదు. దాంతోపాటు ఆమె బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్లు కూడా ఈడీ కోరుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె మేనల్లుడు భర్త తరపు చుట్టాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో కీలకంగా శరణ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పాత్ర పైన కీలకంగా విచారణ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఆయన త్రూ పెట్టుబడులంతా కూడా చేతులు మారాయి. ఆయన త్రూవే వచ్చినటువంటి లాభాలను వివిధ మార్గాల్లో పెట్టుబడులు అనేది కూడా పెట్టారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయనతో పాటు సమీర్ మహేంద్రు, ఈ ఎంటైర్ వ్యవహారంలో సమీర్ మహేంద్రు పాత్ర కూడా చాలా కీలకము. ఆయనతో కలిసి కన్ఫ్రంటేషన్ విధానంలో కవితను విచారించాలంటూ కూడా గతంలో రౌస్ అవెన్యూ కోర్టు ముందు వారు పిటిషన్ అనేది కూడా వేశారు. అయితే ఆ సమీర్ మహేంద్రతో కన్ఫ్రంటేషన్ విధానంతో విచారణ జరిగిందా లేదా అనే దానిపైన ఈరోజు ఈడీకి సంబంధించినటువంటి అధికారుల నుంచి స్పష్టత అనేది కూడా రాబోతూ ఉంది. ఈ 3 రోజుల్లో కవిత సహకరించిందా లేదా అనే దానిపైన కూడా ఈడీ అధికారులు కోర్టు ముందు ఉంచుతారు. ఇక మరొక కీలకమైనటువంటి పరిణామం 23వ తారీఖునే కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ను కోర్టు స్వీకరించింది, కానీ ఈడీకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ఈరోజు బెయిల్కి సంబంధించినటువంటి, ఎందుకంటే ఈడీ కస్టడీ అనేది కూడా ముగుస్తుంది కాబట్టి ఈ రోజు నుంచి ఆ బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ పైన వాదనలు నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బెయిల్కి సంబంధించి ఈడీకి నోటీసులు ఇస్తారా, లేకపోతే వాదనలు ఏదైనా వినిపిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మహిళ అనేటువంటి గ్రౌండ్స్ను యూజ్ చేసుకోవడంతో పాటు 2 మైనర్ చిన్నపిల్లలు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఆలనా పాలన చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఇప్పటికే కవితకు సంబంధించిన న్యాయవాదులు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. గతంలోనే
సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ సుప్రీంకోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు రాలేదు. ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా ఆమె తరపు న్యాయవాదులకు సూచించారు. దాంతో 23వ తారీఖున ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచినటువంటి సందర్భంలో దానికి సంబంధించిన బెయిల్ అప్లికేషన్ అనేది కూడా మూవ్ చేశారు. ఈరోజు 2 అంశాలకు సంబంధించి క్లారిటీ రాబోతా ఉంది. ఈడీకి సంబంధించి కస్టడీ పొడిగిస్తారా లేకపోతే రిమాండ్కి అంటే తీహార్ జైలుకు పంపిస్తారా అనే దానిపైన ఒక స్పష్టత. మరోవైపు బెయిల్కు సంబంధించి ఎందుకంటే త్వరితగతిన బెయిల్ పిటిషన్ పైన విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే కేసు కీలకమైనటువంటి దశలో ఉంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ని ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉంది. ఆయనే ఈడీ కస్టడీ అనేది కూడా 28వ వరకు ముగుస్తుంది. కాబట్టి ఈలోపు కవితకు సంబంధించినటువంటి కస్టడీ పొడిగించాలంటూ కూడా ఈడీ అధికారులు కోరేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరు కీలకమైనటువంటి వ్యవహారంలో ఈ ఎంటైర్ పాలసీకి సంబంధించినటువంటి రూపకల్పనలో ఇద్దరు పాత్ర కీలకం కాబట్టి ఇద్దరిని కలిపి విచారిస్తామంటూ కూడా కస్టడీ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అపర్ణ.